నమస్తే, నేను మీ ప్రియ. మన ACH ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక అడ్వెంచరస్ టాపిక్ అండి. అంటే మేము కొన్ని అడ్వెంచర్స్ చేసాం అనమాట. అది మీతో షేర్ చేస్తాను. అది కూడా మన లిల్లీ పుట్స్తోని నేను అవుటింగ్ అయితే వెళ్ళాను అనమాట. ఏ పని మీద అనుకుంటున్నారా? అయితే మొన్న పాట అనేది ఒకటి రిలీజ్ చేస్తామని చెప్పాం కదా, దసరా నవరాత్రులకి. దానికోసం చిన్న షూటింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇది మన హోమ్ దగ్గరలోనే ఉన్న ప్లేస్ అన్నమాట. డ్యామ్ అనేది అందరికీ తెలుసు కదండి. అక్కడికి తీసుకువెళ్తున్నాను అనమాట పిల్లల్ని. అది ఎలా వెళ్ళాము, అసలు వాటర్ ఫాల్స్ అనేది ఎలా ఉన్నది అనేది మీకు షేర్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, అయితే చక్కగా చూడండి. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు కూడా వాటర్ అంతా కూడా చూసి మేమైతే చాలా చక్కగా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. నాతో పాటు వచ్చిన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. మన ఆశ్రమం నుంచి పక్కనే ఉన్న ఇది రిజర్వాయర్ అన్నమాట. మేఘాద్రి రిజర్వాయర్ అంటారు. ఎప్పుడైనా వర్షాలు పడతా ఉంటే మనకి ఇక్కడ ఈ డ్యామ్ గేట్స్ అనేది ఓపెన్ చేస్తారు. చూస్తున్నారు కదా, అవి ఆ 4 గేట్స్ ఓపెన్ చేస్తారనమాట. అప్పుడు మనకి ప్రాబ్లము. ఉత్తప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది, సీనరీ బాగుంటుంది, అలాగే మనకి ఫోటోషూట్స్ బాగుంటుంది. నిజంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడైతే. ఇదంతా రామ వాళ్ళ దగ్గర ప్లేస్ అనమాట. వాళ్ళ పొలం దగ్గరే ఉంటుంది ఇదంతా. ఎప్పుడైనా పిల్లల్ని తీసుకుని ఎంజాయ్ చేయాలన్నా, ఏదన్నా పిక్నిక్ స్పాట్ లాగా ఇక్కడికి వస్తూ ఉంటాం అనమాట. చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. చూస్తున్నారు కదా, గ్రీనరీ మధ్యలోని వాటర్ అన్నమాట. ఎంత బాగుందో. సో ఇక్కడ చిన్న షూట్ తీయాలనిపించింది. పిల్లల సాంగ్ అయితే అయిపోయిందండి. వాళ్ళు చక్కగా పాడారు. మనకి దసరాకి రిలీజ్ అవుతుంది అనమాట. అంటే నవరాత్రుల రోజు అది రిలీజ్ చేస్తాము, స్టార్టింగ్ ఆఫ్ ది డే అనమాట. సో ఇక్కడ ఇలాగా వాళ్ళు ఏదైతే పాట పాడారో దానికి వాళ్ళు డాన్స్ అనేది నేర్చుకున్నారండి. ఆ డాన్స్ అనేది చిన్న క్లిప్ అనేది అందులో యాడ్ చేస్తాను చూడండి. అలాగే వాటర్ చూసారా ఇక్కడ ఎంత బాగుందో. కనిపించడం అలా కనిపిస్తుంది కానీ చాలా తక్కువ వాటర్ అనమాట. అసలు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేశారు. డ్రెస్సెస్ తడిసిపోతాయమ్మా అన్నా సరే వినలేదన్నమాట. చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మాకు ఇది అడ్వెంచర్ అనే చెప్పచ్చు. కొండెక్కి కొండ దిగి మెట్లెక్కి మెట్లు దిగి చాలా అయితే ఎంజాయ్ చేసాము. అలాగే అమ్మవారి దర్శనం కూడా ఇక్కడ చేసుకున్నాం. ఇక్కడ 3 గుళ్ళు అనేది ఉంటాయి. చూస్తున్నారు కదా, చాలామంది వస్తారండి. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్లా అయిపోయిందనమాట. అయితే వర్షం పడేటప్పుడు మటుకు అసలు ఇక్కడ రాము. వర్షం పడేటప్పుడు ఏంటంటే ఇక్కడ డ్యామ్ గేట్స్ అనేది ఓపెన్ చేస్తారు. అవి చూడటానికైతే వేలల్లో జనాలు వస్తారు. చాలా బాగుంటుంది అది ఓపెన్ చేసినప్పుడు గేట్స్ అయితే. ఇదిగోండి ఇక్కడే అనమాట. ఇదంతా ఫుల్ ఆఫ్ వాటర్తో నిండిపోయి ఉంటుంది. డ్యామ్ గేట్స్ కానీ ఓపెన్ చేస్తే ఫుల్ ఆఫ్ వాటర్తో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడైతే అంత వాటర్ ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, ఒక్క గేటే ఓపెన్ చేస్తుంది, మిగతా గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. ఓకేనా. ఇక్కడైతే చూడండి, కొండ ఎక్కి కొండ దిగి నన్నైతే భలే ఆడించారు వీళ్ళందరూ కలిపి. మొత్తానికైతే ఒక డే అనేది నా లిల్లీ పుట్స్తో ఇలా గడిచిందనమాట. చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. వీళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. అమ్మవారి గుడికి వెళ్తున్నామండి. ఇక్కడ ఏదన్నా సరే మనకి పల్లెటూరు వాతావరణం ఇలా ఇవైనా ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. నిజంగా గ్రీనరీని చూస్తే భలే ముచ్చట అనిపిస్తుంది. ఏదో తెలియని హ్యాపీనెస్ అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. వ్యాన్ అయితే అటుపక్క ఉండిపోయిందని రాము వెళ్ళాడు తేడానికి. ఈలోగా మేము ఇక్కడ రెస్ట్ తీసుకొని చక్కగా వాటర్ అది తీసుకొచ్చాం. వాటర్ తాగి రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ వ్యాన్ రాగానే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసాం. ఇదండి ఈరోజు వ్లాగ్. చూసి చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇంకో 1 డేలో మనకి పాట అనేది రిలీజ్ అవుతుంది. చక్కగా చూసి అది కూడా ఎంజాయ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోస్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానండి. అంతవరకు నేను సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.